సూరిబాబు, ఏంటి సూరి, ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్నమ్మ, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషైనా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేదే నిజమే రంగన్నమ్మ. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరమే. నమస్కారం జగన్నాథం గారు. ఆహా, దయచేయండి దయచేయండి. నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది. చాలా సంతోషం. జగన్నాథం గారు, మీ మాట కథంలేక వచ్చాం. అది నా అదృష్టం, మా ఆలయం చేసుకున్న అదృష్టం, మా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈశ్వర భక్తునిగా, అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధికెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ చిత్తార్థమైంది. జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మే మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మే మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథం. తీసుకోండి. అయ్యా, తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే. ఓం మహారూపాయ నమః. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారి అభిషేకం చేయిస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. తమ చూపు కడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే ఎక్కడ, ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు, మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు. నువ్వు అరిచి చెప్పడం దానికి చంపే ఏర్పాటు చూడక. దేవుడు, జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ పెంపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పావుని పెంచడం ఏమిటండి? ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందరూ దండం పెట్టండి. పెడతాం తల్లి, పెడతాం. కానీ పావును దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా.
ఆచార్య గారు, మీ పాపతో పాముకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి? అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్లలో వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూరిబాబు ఏం చేస్తున్నారు నాన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా. అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్నని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎందుకు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు. నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. దాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అవునన్నా, అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్న, 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 నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఈ పుట్లోంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా. నేను వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట, నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నేను వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది? బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలా చలా, దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రామ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం.
పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. అమ్మా 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 దేవుడు ఈ కొన్నాడు నేను గుర్తుపెట్టాడు. ఎందుకంటే వీడిని మంటలో పెట్టాడు. బాబు, ఈ నాన్న మీద కోపంతో రావేమో మీ నీడను అనుకున్నా. తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కళ్ళలా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ, ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు, చచ్చిపోనాది. ఇక మన కడుపులో ఆకలి మంటలేరా, ఇక మన బ్రతుకు బుద్ధిరా. అప్పులు చేస్తున్నాం, ఎలా బిడ్డలుగా అన్నం పెట్టలేం. ఈ దేవాన్యాయం రా దేవుడు. ప్రకాష్, రాధా ప్రకాష్, అయిపోయింది రాధా, పంట నాశనం అయిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఊరుకో ప్రకాష్, ఊరుకో. అసలు ఏమైంది? అందరి పొలాలు ఎందుకు ఇలా ఎండిపోయాయి? ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికి తెలియలేదు రాధా. కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి.
ఇక ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో ఎలా బతకాలో అర్థం కావటం లేదు. కుట్టలుగా కనపడవలసిన ధాన్యలక్ష్మి గుప్పెడి బూడిదగా మిగిలిపోయింది రాధా. ఊరుకో ప్రకాష్, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం రాధా? అప్పు చేసి ఎరువులు కొన్నాను, చెమటోడ్చి శ్రమ పడ్డాను. పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయింది. దండ. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ధర్మమూర్తులు, దైవం లాంటి వారు, తమరే మాకు న్యాయం చేయాలి. అవును బాబు ఆచార్యులు గారు, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి. పంట నాశనం అవడానికి కారణం ఏమిటో తెలిసింది బాబు. ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కల్తీవి. పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసినాయండి ఆ ఎరువులు. ఏమిటి నిజంగానా? ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడో కానీ చల్లిన చోటల్లా పంట చచ్చూరుకుంది. నా నారంతా నాదిరైపోయింది బాబు. నా విత్తనాలన్నీ పుచ్చిపోయినాయి బాబు. దీనికి అంతగా జగన్నాథుడే కారణం. జగన్నాథం ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. పేదలకు పెన్నిదిగా, ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని ఒడిగడతాడని నేను అనుకోలేదు. మీలాగే ఆయన మీద మాకు గౌరవం అభిమానం ఉన్నాయి బాబు. పెద్ద చెట్టు నీడన కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నీడన ఆ పంతులు గాడు భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు. బహుశా ఆయన తెలియకుండా ఆ నీతులు వ్యధోపం చేస్తుంటారేమని మా అనుమానం. అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఆవేశపడవచ్చు, ఆయన ఏమైనా గొడవలు చేయవచ్చు. అందుకే మా అందరి తరఫున మీరు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పండి. నష్టపోయిన మాకు ఏ కష్టం కలగకుండా దారి చూపెట్టమనండి. తప్పెవరితో తెలుసుకుని దండించమని చెప్పండి. తప్పకుండా. మీరంతా నా బిడ్డలంటూ వాళ్ళు. మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం. నేను ఇప్పుడే వెళ్ళి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. వెళ్ళండి బాబు. ఏదో మొహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను. ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏమున్నాయా? నాలాంటి వాళ్ళు ఊదరగొట్టడానికి, డబ్బిస్తే జోకొట్టి నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. ఎందుకని అడుగు. ఎందుకు? డబ్బు గడ్డి తినడం నీకు, ఇచ్చి పబ్బం గడుపుకోవడం నాకు అలవాటైంది కనుక. అయ్యా, మీరు ఏమనుకోకపోతే చిన్న పని చేస్తాను. ప్రమాదం లేదైతే చేయవయ్యా. శుభమని పార్టీ చేసుకుంటుంటే దిక్కు వాళ్ళ తుమ్ము నువ్వు దోని నిలబడా. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు. అడక్కపోయినా మీరు చెప్తారుగా. చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో. చూడు, నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని, సాయపడాలని గుర్తు చేయడానికి, గుర్తుండేలా చేయడానికి ఈ పార్టీ. అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీయా? అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చెయ్యాలా? చేయాలండి. నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా? రామరాజును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశాను. లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశాను. రైతులకి కల్తీలు అమ్మితే ఆ గొడవ ఏమీ తెలియట్టు ఊరుకున్నానా? ఇంకా మరి ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే. నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు కట్టలు చదివించేనే అది మర్చిపోయినట్టున్నావు. ఆ పని గడిచింది, నీ పర్సు నిండింది. కావాలంటే కావాల్సింది కోడి కావాలి. అయ్యా, నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే, వచ్చేసింది అయ్యా. ఆచార్య గారు, తమరు వచ్చి ఎంతసేపు అయింది? చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే క్షణంలోనే వచ్చాను. అంటే అంతా విన్నారన్నమాట. అంతా విన్నాను జగన్నాథం గారు, అంతా విన్నాను. ఇంతకాలం మహాత్ముడు, మహానుభావుడు అని లోకమంతా నమ్మిన నీ అసలు కథని నీ నోటంటే విన్నాను. చాలా సంతోషం ఆచార్య. రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల వంచుకొని పూజలు చేసుకునేవాడివి. ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది, మాకు మంచిది. నీలాంటి నీచుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదు ఆచార్య. అవును జగన్నాథం, మంచి చెడు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్నా అవసరం లేదు. అయ్యో అయ్యో, గంగిగోవులంటే మా అయ్యగారిని మాటలు. ఎవడ్రా గంగిగోవు? మదవెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుడా? ఆచార్య గారు, తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టే ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చండాలుడా? కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తు మందులాగా తిమ్మిరెక్కిస్తాయి ఆచార్య. నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి. నువ్వు కంగారు పడ్డాను నాకు ఆశ్చర్యం లేదు. చూడాచారి, ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగ్న సత్యాలు, పచ్చి నిజాలు. డబ్బుతో చట్టాన్ని కొన్నాను, డబ్బుతో బలాన్ని కొన్నాను, డబ్బుతో మనుషుల్ని కొన్నాను,
డబ్బుకు లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను. అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం చేసేది ఇది నాకు అలవాటు, అవసరం ఆచారి. ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను. చెప్పు ఆచారి, నీకెంత డబ్బు కావాలి? ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీకు ఖరీదంతా చెప్పు ఆచారి. ధనమదాంతుడా, ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మదం మనిషిని పశువును చేస్తుంది. ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఈ శంకరాచారి నీతిని నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా. దేవుణ్ణి దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుగా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి అయ్య గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు. భయంకర దేవి జగన్మాత, జగజ్జనని, మాత అన్నపూర్ణేశ్వరి. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే ఏమిటో ఆ భగవంతుడి మాయ. దౌర్భాగ్యుల్ని దుష్టుల్ని వదిలేస్తాడు. ఇదిగో వీళ్ళ నాన్నలాంటి దైవభక్తుని పట్టుకుపోతాడు. దౌర్భాగ్యులు దుష్టులు అయితే అక్కడ తనకి ఏం ఆశ్రయపడతారని భయం అండి. భక్తుడైతే దగ్గర కూర్చుని పూజిస్తాడని పట్టుకుపోయి, పంతులు అయ్యా నువ్వు నోరు మూసుకోపోతే ఆ దేవుడు నిన్ను పట్టుకుపోతాడు. వరుస క్రమంలో నాకంటే పెద్దలు ఇంకా ఉన్నారండి. అమ్మా రాధ, నువ్వు చిన్నపిల్లవి. నీకొచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా. మా అయ్యగారు గుండె ఆవు నెయ్యి ఐసు మొక్క. పాపం కరెక్ట్ ఏమవుతుంది? చూడమ్మా, నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. పదమ్మా బయలుదేరు. ఎక్కడికైనా అడుగమ్మా. ఎక్కడికండి? ఇంకెక్కడికమ్మా, మా ఇంటికి. ఆచార్య గారు నాకు బాగా కావలసిన వాళ్ళు, హితులు. ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివే. మాతో పాటు మా ఇంట్లోనే ఉంది. బయలుదేరమ్మా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను రానండి. అదేంటమ్మా లంకంత కొంపలు, ఒంటరిదాన్ని ఎలా ఉంటావు? నేను ఒంటరిదాన్ని కాదండి. ప్రకాష్ నాకు జీవితాంతం తోడుగా ఉంటాడు. అవునండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏమిటమ్మా రాధ, నిజంగానే? అవునండి, ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది. నీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను. ఎందుకని అడుగు. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను. రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. నాగరాజన్న, నాకు పెళ్లి జరగబోతుంది. నన్ను దీవించేందుకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు. నువ్వు ఆ అమ్మవారే నా పెళ్లికి పెద్దలు. అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? నాగరాజన్న, నాకు తెలుసు ఈ చెల్లి పెళ్లికి తప్పకుండా వస్తావని. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. రావయ్యా హెడ్. అబ్బా
అమ్మోరు సంబరంలో పీరు సాహిబు లాగా పెళ్లి పందిట్లో పోలీస్ బట్టలతో వస్తామని దంగ పెట్టుకున్నానయ్యా. సవ్యంగా వచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో మీ పెళ్ళినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు, ఏమిటో కదా. ఇలా జరపడానికి మీరు రూల్స్ ఒప్పుకోవా? ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు. నేను చెప్పాలి. మత్తిలో ఉన్నాను, నేను చెప్తున్నాను. ఇది నిజంగా మహానుభావుడు రుణం తీర్చుకోవడం అనుకోండి. ఏమిటోనయ్యా, యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను. అయ్యా, పెళ్లి పందిట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా? శాసనం ఏమి లేదు కానీ తుమ్మడం చండాలం. తుమ్మామంటే ఆడవాళ్ళని పిలిపించి ఆడ చెప్పుతో కొట్టించేస్తాను. దూరంగా నిలబడి. ఏంటి అలా దిక్కు చూస్తున్నావు? పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడుగా. అది కాదండి, మా నాగరాజన్ ఇంకా రాలేదు. ఎవరు ఏం భయపడకండి. ఆ పాము నా నాగరాజన్న. నా పెళ్లికి నన్ను దీవించడానికి వచ్చింది. నాగరాజన్న, రా నాగరాజన్న. వెళ్ళి కూర్చో నాగరాజన్న. పావులు, తేళ్లు, జెర్లు తమతో సమానంగా కూర్చోవడం ఏంటండి కర్మ? నువ్వు నోరు మీ. అది విందంటే నువ్వు అనుకుని నన్ను కాటేస్తుంది, నేను చచ్చి ఊరుకుంటాను. మాలతి గారు, అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు. నిజంగా చూడు రాధా, నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడ్డంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు. అవతల గదిలో మీకోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు. పద పద. ఏమండి శ్రీవారు, ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది? దొరగారు, దొంగని త్రాపి లేవండి. లేవండి, నీకే చెప్పేది. నేనే, సాక్షాత్తు నేనే, ఊరంతా గౌరవించి మహానుభావుడు అనుకుంటున్న జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను. పెద్దల మాట గౌరవించే బుద్ధిమంతుడు కదా, తప్పనిసరి పని ఉందని చెప్పాను. అవసరాన్ని వాయిదా వేసి పట్టం వెళ్తున్నాడు. ఈ రాత్రి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. నాగరాజన్నా,
నాగరాజన్న సమయానికి వచ్చి రక్షించావు. అసలు భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఎన్నుముకి ఇరిగిపోయినట్టే. కాసేపు ఆ కుక్కగోలాపు. అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది. ఎందుకని అడుగు. అడగడం దేనికండి, అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు, పంపులు దాపరించింది. అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకొని చెప్పమా ఉప్మా అంటే చెప్పు తీసి కొడతాను. ఏంటో నీ ఉద్దేశం? ఆ పావులను కరవాలనా? అది కాదండి, అసలే అది తాచుపాం కదా, పగబడితే కాటు వేయాలి కదా. ఆ కార్యక్రమం మరో రోజుకి కన్నా వాయిదా వేసుకుందామోనని. ఏంటో నీ ఉద్దేశం? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? వచ్చేది అయ్యగారు కర్ర తెచ్చానండి. ఆ కర్ర తీసుకుని పంతులు గారు బుర్ర మీద ఒకటే దరిద్రం వదిలిపోతుంది. బాబు, డాక్టర్ గారు ఇక్కడ? మందులు మాధవ్ గారు ఇక్కడేనండి, రండి చూపిస్తాను. డాక్టర్ మాధవ్ గారు, మాధవ్ గారు. ఎవరు? ఏమండి, ఇతను చాలా ఆపదలో ఉన్నాడు. అలాగా, తీసుకురండి. ఇలా తీసుకురండి. ఈ మంచం మీద పడుకోబెట్టండి. ఏమైంది? అరేరే, ఇతను ప్రకాశం బాబు. ఇవాళే పెళ్లి జరిగింది, ఇంతలో ఇంత దారుణమా? ఈ గాయాలు ఏమిటి, ఈ నెత్తులేమిటి? భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది. అటువైపే వస్తున్నది అది చూసి ఆ కుక్కను చంపి ఇతన్ని కాపాడాను. ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి. అయ్యా, 4 మనుషులతో వెళ్ళు. కనిపించిన పుట్టనల్లా తవ్వేయి, కనిపించిన పావునల్లా ముక్కలు ముక్కలుగా చేయి. వెళ్ళు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు, ప్రయత్నిస్తాను. ఏమిటి, మందులు మాధయ్య గారింటి దగ్గర? అవునమ్మా. రండిరా. రావండి. బాగులేదు, గీవలేదు, పదరా పదం. డాక్టర్ గారు, ఈయన నాకు దక్కించండి డాక్టర్ గారు. ప్రాణంలో ప్రేమించాను, మనసు పడి పెళ్లి చేసుకున్నాను. ఈయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను డాక్టర్ గారు. మీరే రక్షించాలి డాక్టర్ గారు. చూడమ్మా, నాకు తెలిసిన వైద్యం, నా దగ్గరున్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మీరెందుకు రక్షించలేరు? ఈయనకి ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఒంటరిగా వస్తున్న ఇతన్ని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు. ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది. ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా. బహుశా అడవిలో దొరకచ్చు. ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడా, కన్నవాళ్ళు లేక, ఉన్న అన్నయ్య దూరమై, కట్టుకున్నవాడు సావు బతుకుల్లో ఉండగా, ఒంటరి దాన్ని, ఆడదాన్ని, ఈయన్ని నేను ఎలా రక్షించుకోవాలి? నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది, నన్ను కాపాడగలిగేది నా నాగరాజన్న ఒక్కడే. నాగరాజన్న, నాగరాజన్న, నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నాగరాజన్నకి నిలువ నీళ్ళు లేకుండా చేశారా దుర్మార్గులు? ఎక్కడున్నావు? ఏమైపోయావు నాగరాజన్న? కష్టాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్లు తొడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న? ఎక్కడున్నావు నాగరాజన్న? నాగరాజన్న, నాగరాజన్న, నీకేం ప్రమాదం జరగలేదు కదా? నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. విషం కారణంగా ప్రాణం పోగొట్టుకోపోయే నా భర్త నువ్వే రక్షించాలి. అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న. వెళ్ళి నాగరాజన్న. చెల్లెమ్మా, నేనెవరో గుర్తుపట్టలేదమ్మా. అమ్మ రాధ, చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్లికని వెళ్ళినప్పుడు
అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు మీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా, నీ సూర్యనైను. అన్నయ్య నువ్వు నువ్వు నేనేనమ్మా, ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే. అన్నయ్య చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటాం అనుకోలేదు. పదమ్మా, నీ భర్త పరిస్థితి ఎలా ఉందో. అక్క, ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు, కానీ 1 గంటలో ఆ మూలి కనుక దొరక్కపోతే కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. చెల్లెమ్మా, ఇదిగో నాగరాజన్న. నాగరాజన్న నాగరాజన్న రామ్మా. డాక్టర్ గారు, నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు. నా గురించి నిజాలు తెలిసిపోయిన ఆ రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా? నిన్ను నరికి పోగులు పెట్టిన పాపలేదురా. ఎందుకని అడగండి. సునార్మాయ్, ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను. పో! ఎంత ఘోరం, ఎంత దారుణం! కన్న తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా. నాన్న రాతిని నమ్ముకున్నాడు, నేను నీతిని నమ్ముకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ నీచుని అంతు తెలుస్తాను. జగన్నాథం, జగన్నాథం! సూరి, మాలతి, సూరి, రా సూరి. నువ్వెక్కడున్నావేమిటి? ఇది మా ఇల్లేగా. 3 ముళ్ళు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా. అంటే జగన్నాథం ఆయన మా చిన్నాన్నగారు. మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను. నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నాకు కావాల్సింది ఆ పాపాత్ముడి పరిచయం కాదు, ఆ రాక్షసుడి ప్రాణం తీయడం. సూరి, ఏమిటి నువ్వు అనేది? అవును, కన్నె పిల్లల మానాన్ని మంటగలిపి, పరుగుల ఎల్లాల పుస్తలు తెంపి, అమాయకుల బ్రతుకుల్ని బూడిద చేసి పేదవాళ్ల రక్తాన్ని పీల్చుకు తాగే రాక్షసుడు ఆ జగన్నాథం. వాడి రక్తంతో ఈ ఊరి నేల తడిసినప్పుడే పోయిన వాళ్లకు శాంతి, ఈ ఊరి వాళ్లకు మనశ్శాంతి. ఆపు సూరి, ఆపు. ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించుకో. తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను. మాటలనడం కాదు మాలతి, ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాను. మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు. ఎవరు దానవుడు, ఎవరు మానవుడో తెలుసుకుంటావు. వస్తాను. హెడ్, ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా? ఏముంది, నాకు డ్యూటీ లాఠీ అని భావించి సిన్సియర్ గా పనిచేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆహా, అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట. శుభం అని చిన్న మాట అంటే రూల్స్ ఒప్పుకో. బాగా 5 లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయండి. ఏమిటి పెద్ద కవర్? 5 లక్షల రూపాయలు? అవును, మీరు చేసిన పాపాలు, పాడు పనులు, మర్డర్లు, మానభంగాల జాబితా మన దగ్గర ఉంది.
నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే 5 లక్షల పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఇదిగో పంతులు, ఇలా అశుభం తుమ్ము తుమ్మామంటే ఇంకో 1,00,000 వేయగానే పెంచాల్సి వస్తుంది. తుమ్ము అంటే చంపేస్తాను. ఊపిరి కలపడంలో చచ్చిపోతాను. తుమ్ము బతకడం కంటే తుమ్ము కూడా చావడం మంచిది. ఆగిపోయింది, వదిలేండి బాబు. అలా తగలడు. సరేనయ్యా హెడ్, రూల్స్ ఒప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్ద కవర్ ఏర్పాటు చేస్తానయ్యా. ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. రే జగన్నాథం నా కొడక, మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ లో పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి. లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తాను రా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను చంపడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా, అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసాయి, కానీ చచ్చినా మరెవరికి తెలియవు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు కదా. పాలసీ నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు, దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను. ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వెక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాల్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు. మిస్టర్ జగన్నాథం, ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా. నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా. ఏ ఇంకా గుర్తుకు రాలేదా? ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పెట్టి ఆ నిజం తెలిసిన పసివాణ్ణి అగాధంలో పారయించావి. గుర్తొచ్చిందా? వాణ్ణిరా నేను, ఆ శంకరాచార్య కొడుకుని సూరిబాబుని రా. ఓహో, శంకరాచార్య కొడుకు సూరిబాబు అన్నమాట. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అన్నమాట. చాలా సంతోషం. నా చేతుల్లో నీ చావు మీ కుటుంబానికి వారసత్వం రా. ఆగో, అడుగు ముందుకు వేసావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది. పట్టుకోండి. అయ్యా అయ్యా, ఇలాంటప్పుడు గుర్రాన్ని నమ్ముకుని ప్రయోజనం లేదు. ఎందుకని అడగండి. నేను అడగను, నా దృష్టిలో నోర్మై. దరిద్రం దరిద్రం పోయిరా పోలే.